శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఉప్పుతోటి నరఘోష నివారణ ఎలా చేయాలి, నరఘోష ఏ విధంగా పోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, ఈ యొక్క 4 రోజుల్లో కూడా మీరు కనుక ఒక గాజు బౌల్స్ 2 తీసుకోండి. రెండింట్లోనూ కూడా సమానంగా ఉప్పు పోయండి. ఉప్పు పోసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి దాని మీద కొంచెం కుంకుమ వేయండి. అలా 2 బౌల్స్లోనూ ఇలాగ 2 బౌల్స్ పెట్టుకుని దాంట్లో నిండా ఉప్పు పోసి పసుపు కుంకుమ వేసి నిమ్మకాయని 2 భాగాల కింద రౌండ్గా కొయ్యండి. ఒకదానికి పూర్తిగా పసుపు రాసి ఒకదానికి కుంకుమ రాయండి. ఒక కప్పులో పసుపు నిమ్మకాయ, ఒక దాంట్లో కుంకుమ నిమ్మకాయ పెట్టండి. వాటిని తీసుకొచ్చి మీరు గుమ్మానికి, అంటే మీరు గుమ్మం బయటకు వచ్చి మీ ప్రధాన సింహద్వారం దగ్గర ఇటొకటి అటొకటి పెట్టండి. ఉదయాన్నే తెల్లవారుజాముని 4 నుంచి 5:30 మధ్య కాలంలో ఈ పని చేయండి. చేసి మళ్ళీ మొర్నాడు పొద్దున్న అదే సమయానికి తీసేసి ఎక్కడైనా ప్రవహించే నీటిలో కానీ, ఎవ్వరూ నడవని చోట, తొక్కని చోట కానీ వెయ్యండి. ఇలాగ ఒక 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ చెయ్యండి. అవకాశం ఉంటే ప్రతి మంగళవారం, శుక్రవారం చేసుకుంటూ ఉండండి. మీకు నరఘోష కానీ, కనుదృష్టి కానీ, దృష్టి దోషం కానీ ఉంటే పోతాయి. అదేవిధంగా మీ ఇంట్లో బీరువా పెట్టుకునే చోట కూడా ఇలాంటిది ఒకటి పెట్టి ఒక వారం తర్వాత కానీ, 3 రోజుల తర్వాత కానీ ఒకసారి శుక్రవారం, మంగళవారం మార్చడం చేయడం వల్ల కూడా మీకు ధనపరమైనటువంటి బాధలు తొలగిపోయి ధనం ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ గుమ్మం ముందర రాళ్ల ఉప్పు తోటి ఈ కప్పులు, ఈ నిమ్మకాయకి ఒక పసుపు, ఒకటి కుంకుమతో పెట్టడం వల్ల మీకు లోపలికి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, మీ ఇంటి మీద ఎవరైనా చూసినా అదంతా కూడా చెడు ఆ ఉప్పు నిమ్మకాయల యొక్క శక్తి లాక్కుని మీకు ఎటువంటి నరఘోష, దృష్టి దోషాలు లేకుండా జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ ఇంటి ముందర బూడిద గుమ్మడికాయని తప్పకుండా కట్టండి. అది అమావాస్య రోజున కానీ, శనివారం నాడు కానీ, సోమవారం నాడు కానీ, బుధవారం నాడు కానీ మీరు గుమ్మడికాయని ముందు రోజే తెచ్చి దగ్గరలో దేవాలయంలో పూజ చేయించడం కానీ, లేదా మీ ఇంటి దేవుడి మందిరంలో కానీ పెట్టుకుని పసుపు రాసి దానికి మీద గంధంతో స్వస్తిక్ వేయండి. దాని చుట్టూ గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టండి. ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య కాలంలో మీరు పాత గుమ్మడికాయని తీసేసి దూరంగా వేసి కొత్త గుమ్మడికాయని పెట్టండి. ఒక 3 సార్లు కానీ ఓం దుం శూలిని స్వాహ, ఓం దుం శూలిని స్వాహ అని మనసులో చదువుకుంటూ ఆ గుమ్మడికాయని కట్టండి. మీకు నరఘోష, దిష్టి దోషాలు, మీ ఇంటి మీద ఎవరైనా చెడు దృష్టితో చూసినా అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు చెప్పండి, సమాధానం పొందండి. సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.